Hello friends, welcome back to our channel. I am యూస్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు. ఈరోజు మా వర్క్షాప్లో మేము ఈ స్కూటీకి సర్వీస్ అయితే చేయబోతున్నాము. అండ్ ఈ స్కూటీకి ప్రాబ్లం ఏంటి, సర్వీస్ ఎలా చేసాము అన్న పాయింట్స్ మీద ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ప్రీవియస్ వీడియో కూడా ఉన్నాయి, వాటిని కూడా చూడండి ఒకసారి. మీకు బైక్ మెకానిజం గురించి, దాని మెయింటెనెన్స్ గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ కమింగ్ టు దిస్ వీడియో, ఈ స్కూటీ వచ్చేసి యాక్టివా 6G 2022 మోడల్ అనమాట. అండ్ 3 years బండి తీసుకొని, కానీ కస్టమర్ ఏంటంటే బాగా రఫ్గా అయితే యూజ్ చేస్తున్నారు. ఇప్పటిదాకా దీనికి మెయింటెనెన్స్ అనేది చేయలేదు. ఈవెన్ ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేయలేదన్నమాట. లైక్ 2 years నుంచి. నార్మల్గానే మనం 12,000 kilometers ఒకసారి ఎయిర్ ఫిల్టర్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇంజిన్ ఆయిల్ అనేది 2,000 kilometers ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. కాకపోతే ఇంజిన్ ఆయిల్ దగ్గర పర్ఫెక్ట్గానే ఉన్నారు. ఎందుకంటే లైక్ ఆయన రీసెంట్గా ఇంజిన్ ఆయిల్ అనేది ఈ స్కూటీలో చేంజ్ చేసుకున్నారు. దానివల్ల ఏమైందంటే ఆయన ఇంజిన్ ఆయిల్ అనేది ఎక్కువగా పోసేశారు. దానివల్ల స్కూటీ అనేది పికప్ లేదు. మీరు ఎంత ఎక్సలరేషన్ ఇచ్చినా కానీ స్కూటీ అనేది ముందుకు పోవట్లేదు. అంటే మధ్యలో ఆగిపోయింది అనమాట స్కూటీ. సో దీని అయితే నెట్టుకుంటూ వర్క్షాప్లోకి అయితే తీసుకొచ్చాము. ఓపెన్ చేసి చూస్తే పెట్రోల్ పంపింగ్ అనేది కావాల్సిన ప్రెషర్తో రావట్లేదు అనమాట. దానివల్ల ఏంటంటే పెట్రోల్ అయిపోయినట్టు జర్కులు ఇస్తూ స్కూటీ అనేది ఆగిపోతూ ఉంది. అండ్ అదేవిధంగా పికప్ లేదు. సో ఇప్పుడు దీనికి మనము 2 things చేయాలి. ఒకటి వచ్చేసి ఏదైతే మనకి ఇంజిన్ ఆయిల్ ఎక్కువ పోసారో దాన్ని తీసేయాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి క్లచ్ ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మనకి ఏదైతే ఫ్యూయల్ అనేది కరెక్ట్గా పంపింగ్ అదే ప్రెషర్తో రావట్లేదు కాబట్టి ఎక్కడ ప్రాబ్లమ్ చెక్ చేసుకోవాలి. అండ్ ప్లగ్ కూడా ఓపెన్ చేసాము. ప్లగ్లో ఏదైనా ఫాల్ట్ ఉందని చెప్పేసి ఆ ప్లగ్ కూడా మంచిగానే ఉందన్నమాట. అండ్ ఫస్ట్ క్లచ్ జోలికైతే వచ్చానమాట. క్లచ్ ఓపెన్ చేసాము. దాని మెయింటెనెన్స్గా బాగలేదు. మొత్తం ఎక్కడ పట్టినా డస్ట్ పట్టేసింది. అసలు ఓపెన్ చేస్తుంటే మొత్తం అంతా కూడా డస్ట్ కిందే పడుతుంది. చూడండి ఎంత డస్ట్ పడుతుందో ఓపెన్ చేస్తుంటే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, లోపలంతా కూడా మట్టే. ఇలా మీకు స్కూటీలో క్లచ్లో కానీ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మీ స్కూటీ వైబ్రేషన్స్ ఇస్తుంది. స్టార్ట్ చేసినప్పుడు వైబ్రేషన్ గడగడగడ అని చెప్పేసి వైబ్రేషను. రెండోది వచ్చేసి మైలేజ్ ఇవ్వదు. ఎందుకంటే మీరు ఎంత ఎక్సలరేషన్ ఇచ్చినా కానీ బండి అనేది ముందరికి పోదు. దాని తర్వాత దానివల్ల లోపల ఉండే క్లచ్లో ఉండే సామాన్లు, బెల్ట్ కానివ్వండి, క్లచ్ కానివ్వండి, రోలర్స్ కానివ్వండి, ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా దెబ్బతింటాయి. వాటిని కొత్త వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చూడండి, దీనికి ఖచ్చితంగా బెల్ట్ అయితే పాడిపోయింది. అండ్ క్లచ్ చూడండి ఎంత డర్టీగా ఉందో, అసలు మొత్తం అంతా బ్లాక్ అయిపోయింది లోపల. దాని అంతా కూడా పెట్రోల్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి. అండ్ ఈ క్లచ్ చూడండి, క్లచ్ రోలర్స్ అసలు కంప్లీట్గా మాడిపోయాయి. అయితే వాటిని అయితే ఖచ్చితంగా తీసేసి కొత్తవి అయితే వేసుకోవాలి. ఇది వచ్చేసి క్లచ్ రౌండ్ అయిపోయింది, అసలు చాలా సాఫ్ట్గా అయిపోయింది. వీటిని కూడా వేసేసుకోవాలి. ఎయిర్ ఫిల్టర్ వేసుకోవాలి, క్లచ్ రోలర్స్ వేసుకోవాలి. అండ్ విధంగా ఫ్యూయల్ అనేది కరెక్ట్గా ప్రెషర్తో రావట్లేదు. సో దాని ఎందుకు ప్రాబ్లం ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి ఓపెన్ చేసాము. అండ్ దీంట్లో ఏంటంటే ప్రాబ్లం, ఏదైతే ఫ్యూయల్ క్లీన్ చేసే ఫిల్టర్ ఉంటుందో ఆ ఫిల్టర్ అనేది కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. దాంట్లో మట్టి అనేది ఎక్కువగా చేరిపోయి అది పెట్రోల్ని కరెక్ట్గా ఫిల్టర్ చేయట్లేదు. దానివల్ల బైక్ అనేది కావాల్సినంత ప్రెషర్తో పెట్రోల్ని పంపింగ్ అనేది చేయలేకపోయింది అనమాట. అది కూడా చూపిస్తాను చూడండి. అది కూడా ఓపెన్ చేయబోతున్నాను. ఈ ఇంజన్ ఆయిల్ చూడండి, ఇదే నేను చెప్పింది. ఎంత ఎక్కువ పోసేసారో, జస్ట్ అలా క్యాప్ తీసి అలా ఊపుతుంటేనే బయటికి కనిపిస్తుంది మనకి ఇంజన్ ఆయిల్. ఇంత ఎక్కువ అసలు స్కూటీస్లో పోయకూడదు. యాక్చువల్గా మనకు స్కూటీస్లో పోయాల్సింది 600 ml నుంచి 750 ml మధ్యలో ఎంత వేసుకున్నా చాలు. దానికంటే ఎక్కువ పోసుకోవద్దు. వీలైతే 700 mlకి ఆపేయండి. నేను చెప్పాను కదా ఫ్యూయల్ ఫిల్టర్ అని చెప్పేసి, ఇదే అది కంప్లీట్గా డస్ట్ పట్టేసింది. దీన్ని అయితే కొత్తది వేసుకోవాలి. దీన్ని మనం ఎలాంటి ఆల్టరేషన్ చేయలేము ఇంకా. సో దీని అయితే మనం కంపెనీ ఐటమ్ అయితే వేసుకున్నామంటే ఫ్యూయల్ అనేది కరెక్ట్గా పంపింగ్ అయిపోతుంది. సో ప్రాబ్లం సాల్వ్. అండ్ క్లచ్ అనేది నీట్గా క్లీన్ చేసుకొని ఎక్కిచ్చేసాము. మొత్తం రోలర్స్ కానివ్వండి, క్లచ్ అనేవి కొత్త వేసేసుకున్నాం అనుకుంటా దీనికి. అండ్ దాన్ని అయితే నీట్గా క్లీన్ చేయాలి యాక్చువల్గా. సో ఇదైతే ఆల్రెడీ ఎక్కిచ్చేసాం కాబట్టి పెట్రోల్తో క్లీన్ చేయడం మళ్ళీ ఓపెన్ చేయాలంటే లేదు, అవసరం లేదు. అదంతా కూడా సెట్ అంతా అలానే పెట్టేసి పెట్రోల్తో మనం క్లీన్ చేసుకోవచ్చు. లోపలంతా డస్ట్ నీట్గా క్లాత్తో తుడిచేసుకొని మళ్ళీ దాని మీద పెట్రోల్తో నీట్గా వాష్ చేసామంటే డస్ట్ ఎక్కడిదక్కడ వదిలిపోతుంది అనమాట. చూడండి అసలు కింద డిష్లో ఎలా పడుతుందో అది డస్ట్ ఆయిల్.
పెట్రోల్ ఏంటంటే ఒక మంచి కాంపోనెంట్, మీకు ఏదైతే బైక్లో ఉంటుందో ఆయిల్ని వాటిని క్లీన్ చేసుకోవడానికి. పెట్రోల్ చాలా త్వరగా ఆ మురికిని అనేది వదలగొట్టేస్తుంది, ఉండనివ్వదన్నమాట. ఆ పెట్రోల్ అంత నీట్గా క్లీన్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఈ క్లచ్ కవర్ని క్లీన్ చేసుకుందాము. ఖచ్చితంగా 1 లీటర్ పెట్రోల్ అయితే అవుతుందండి వీటన్నిటిని క్లీన్ చేసుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు మీకు కనబడేదే కాదు, మళ్ళీ ఏవైతే క్లచ్ షూస్ ఉన్నాయో, ఏదైతే మనకి రోలర్స్ ఉన్నాయో, ఇన్ కేస్ వాటిని మనం క్లీన్ చేసి వేసుకుంటున్నప్పుడు వాటన్నింటినీ నీట్గా పెట్రోల్తో వాష్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు కొత్త వేసుకుంటున్నారంటే నో ప్రాబ్లం. ఏదైనా జనరల్ సర్వీస్కి వచ్చినప్పుడు వాటన్నింటినీ కూడా నీట్గా వాష్ చేసుకోవాలి. పెట్రోల్తో వాష్ చేసుకుంటేనే మీకు మంచిగా ఉంటుందన్నమాట. సో క్లచ్ కూడా ఎక్కిచ్చేసాము. అండ్ క్లచ్ ఎక్కిచ్చేసిన తర్వాత ఎయిర్ ఫిల్టర్ ఉంది కదా, ఎయిర్ ఫిల్టర్ అది కూడా చేంజ్ చేసి దీన్ని డైరెక్ట్గా వాటర్ వాష్కి అయితే పంపించేద్దాము. వాటర్ వాష్ పంపించేసిన తర్వాత తీసుకొచ్చేసి నీట్గా ఇంకోసారి చెక్ చేసి కస్టమర్కి అయితే డెలివరీ ఇవ్వచ్చు. అండ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్కూటీని మీరు వీలైతే ఒక 4-5 మంత్స్కి ఒకసారి సర్వీస్కి అయితే ఇస్తూ ఉండండి. మన రెగ్యులర్ బైక్ లాగా కాదనమాట స్కూటీ. వీటికి లైక్ మనకి బైక్ ఉన్నట్టు క్లచ్ ప్లేట్స్ కానివ్వండి, క్లచ్ అలాంటివి ఏమి ఉండవు కదా. ఇదంతా కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ఆ బెల్ట్, క్లచ్ షూస్. అవి నీట్గా మెయింటెనెన్స్ లేకపోయినాయంటే ఆ సామాన్లన్నీ కూడా పాడైపోతాయి. పాడైపోయినాయంటే మీకు రిపేర్ కాస్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఏది వాడినా కానీ లైక్ క్లచ్లో సామాన్లు కంపెనీ అయితే యూజ్ చేయడానికి ట్రై చేయండి, కొంచెం లైఫ్ ఇస్తాయి. ఓకేనా. ఈ మధ్య లైక్ హోండాలో ఏవైతే పార్ట్స్ వస్తున్నాయో, జెన్యున్ పార్ట్స్, కొంచెం మార్కెట్లో డూప్లికేట్ ఐటమ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో వాటిని జాగ్రత్తగా తీసుకోండి. ఇన్ కేస్ మీరు ఐటమ్స్ కొనుక్కునేటప్పుడు ఒకసారి మీ మెకానిక్ని కన్సల్ట్ అయ్యి సజెషన్ తీసుకొని ఐటమ్స్ని పర్చేస్ చేయండి. సో దానికి సంబంధించిన ఒక షార్ట్ కూడా నేను అప్లోడ్ చేశాను, వీలైతే దాన్ని కూడా చూసేయండి. అండ్ ఇప్పుడు దీనికి ఎయిర్ ఫిల్టర్ అయితే వేయబోతున్నాము. యాక్చువల్గా ఎయిర్ ఫిల్టరు బయట నుంచి వచ్చే ఆ డస్ట్ అంతా కూడా, ఇప్పుడు చూడండి ఎంత బండికి డస్ట్ ఉందో, ఆ డస్ట్ అంతా కూడా ఇంజన్ లోపల కంబషన్ ఛాంబర్స్లోకి వెళ్లకుండా ఆపుతుందన్నమాట. ఆ ఎయిర్ని అంతా కూడా ఫ్రెష్ చేసి మంచి ఎయిర్ని మాత్రమే ఇంజన్ కంబషన్లోకి పంపించి ఆ లోపల కరెక్ట్గా ఫైరింగ్ జరిగేలా చూస్తుందన్నమాట. అంత ఇంపార్టెంట్ ఎయిర్ ఫిల్టర్ అనేది. ఓకేనా. ఆల్మోస్ట్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో దీన్ని నీట్గా వాటర్ వాష్కి అయితే పంపించేయాలి. సో వచ్చేసాం వాటర్ వాష్కి. అండ్ దీనికి వీలైతే దీన్ని ఒకసారి సైడ్కి పడుకోబెట్టి వాటర్ వాష్ అయితే చేయమని చెప్పాను నీట్గా. మొత్తం ఇంజన్ కింద పైన మొత్తం ప్రెషర్తో చేయమని చెప్పేసి. సో నీట్గా వాళ్ళైతే వాటర్ వాష్ అయితే చేసేస్తారు. సో వాటర్ వాష్ అయిపోయిన తర్వాత స్కూటీ అయితే మన వర్క్షాప్ తీసుకొచ్చాం మళ్ళీ. చూడండి మొత్తం అంతా కూడా నీట్గా అయితే వచ్చేసింది. ఒకసారి చెక్ చేస్తున్నారు ఎలా ఉందని చెప్పేసి మా డాడీ. నీట్గా వచ్చేసింది. ఇందాక మనం చూసిన దానికి ఇప్పుడు చూడండి ఎంత తేడా ఉందో అసలు. కొంచెం అక్కడక్కడ ఉంది మట్టి, కాకపోతే ఇంకా దాన్ని మనము ఎంత ప్రెషర్ పెట్టి కొట్టినా ఇంకా పోతుంది ఇంకంతే. సో ఆల్మోస్ట్ బండి అనేది నీట్గా కండిషన్లోకి అయితే వచ్చేసింది. దీన్ని ఒక్కసారి మనము రన్నింగ్లో ఉంచి ఒకసారి ట్రయల్ వేసి మొత్తం ఓకే అయిన తర్వాత కస్టమర్కి డెలివరీ తీస్తాము. చాలామంది మన సబ్స్క్రైబర్స్ మన షాప్ అడ్రస్ అయితే అడుగుతున్నారు. మన షాప్ అడ్రస్ వచ్చేసి బాబు ఆటో వర్క్స్ ఆపోజిట్ హోటల్ రియాస్, నెల్లూరు, ఆచారి స్ట్రీట్. నా కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు ఏదైనా డౌట్ ఉందంటే లొకేషన్ గురించి కాంటాక్ట్ అయితే చేయండి. ఐ విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ.